ఈసారి స్పష్టంగా ఢిల్లీలో పనిచేసిందా అనేది ఎగ్జిట్ పోల్స్ నెంబర్స్ ప్రకారం మనకు అనిపిస్తోంది. ఒకసారి చూస్తే చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళు ఇచ్చింది బీజేపీకి 39 నుంచి 44 వచ్చే అవకాశం, పీపుల్ పల్స్ 51 నుంచి 60, మ్యాట్రిజ్ 35 నుంచి 40 ఇస్తుంటే పీపుల్స్ ఇన్సైట్ 40 నుంచి 44, రిపబ్లిక్ పీమార్క్ కలిపి చేసింది పీమార్క్తో రిపబ్లిక్ 39 నుంచి 49, పోల్ డైరీ అనే సంస్థ 42 నుంచి 50 ఇస్తుంటే జేవీసీ పోల్ 39 నుంచి 45 సీట్లు వస్తాయని పేర్కొంటోంది. కాగా కేకే సర్వే సంచలనం. గతంలో మీకు గుర్తుంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నిక సంబంధించి ఇచ్చిన రిజల్ట్ ఇదే స్టూడియోలో, ప్రైమ్ నైన్ స్టూడియోలో మనం కేకేతో మాట్లాడాం. ఆయన ఇచ్చినట్టే అక్కడ రిజల్ట్ వచ్చింది, మరే ఇతర సర్వే సంస్థ ఇవ్వలేదు. అలాంటి కేకే సర్వే మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి 39, బీజేపీకి 22 సీట్లు వస్తాయని అంచనా వేస్తోంది. నేను ఆయన ట్రై చేస్తున్నాను కాంటాక్ట్ అవ్వడానికి, ఒకవేళ మనకి ఏమైనా అందుబాటులోకి వస్తారేమో. రైట్, ఏం జరిగే అవకాశం ఉంది, అంచనాలు మారిపోతే కనుక దానికి కారణాలు ఏంటని అనాలిసిస్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. నాతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు గౌరీ శంకర్ గారు జాయిన్ అవుతూ ఉన్నారు. అలాగే యమునా గౌడ్ గారు ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి, వాళ్ళిద్దరు నాతో జాయిన్ అవుతున్నారు. కాసేపట్లో కాంగ్రెస్ బీజేపీ నేతలు కూడా మనకి అందుబాటులోకి వస్తారు. రైట్, యమునా గౌడ్ గారు, ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ పరిస్థితి ఉంటుంది అనుకుంటే కనుక ఎగ్జిట్ పోల్స్ చెప్తున్న నెంబరు, పోల్ ఆఫ్ పోల్స్ నాకు ఇంకా రాలేదు, అది కూడా చెప్తాను. కేవలం కేకే సర్వే తప్పిస్తే మిగతావన్నీ కూడా మెజారిటీ బీజేపీకి అధికారం వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెప్తూ ఉన్నాయి. యాక్సెప్ట్ చేస్తారా? మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు ఎగ్జాక్ట్ పోల్స్ కాదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు బీజేపీ సర్వే, బీజేపీ వాళ్ళకి ఇన్ని వస్తాయి అన్ని వస్తాయని మేము అనుకోవట్లేదు. ఎందుకంటే కంఫర్టబిలిటీ, మేము లాస్ట్ ఇయర్ 2020 లాగా ఎక్కువ సీట్స్ కాకపోయినా 2025లో మాత్రం కంఫర్టబుల్గా 45 సీట్స్ ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకుంటుందని, గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని మా విశ్వాసం. 2015, 2020లో ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టే మీకు అధికారం వచ్చింది. మరి అప్పుడు ఎగ్జిట్ పోల్స్కి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్కి తేడా ఎట్లా వస్తుంది యమున గారు? అంటే ఎగ్జిట్ పోల్స్ ఈసారి నేను ఏమనుకుంటున్నా, మేము ప్రత్యక్షంగా నేను ఈసారి వెళ్ళి అక్కడ చూడడం జరిగింది ఢిల్లీకి. మేము తెలంగాణ నుంచి కూడా చాలా మంది అక్కడ క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. సో మాకున్న అంచనా, అక్కడ మేము ప్రజల్ని క్వశ్చన్ చేసినప్పుడు కానీ, మేము ఓట్ల కోసం అడిగినప్పుడు కానీ వాళ్ళు చెప్పింది ఒక్కటే, ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రవేశపెడుతున్నటువంటి పథకాలు కానీ, కేజ్రీవాల్ గారి మీద నమ్మకంతో కానీ, వాళ్ళున్న విధానాన్ని బట్టి మాకు కంఫర్టబుల్ గా 45 సీట్స్ వస్తాయని మేము అనుకుంటున్నాం. ఇవాళ మార్నింగ్ వరకు ఢిల్లీలోనే ఉన్నాం, ఇప్పుడే రావడం జరిగింది. సో మీరు అక్కడ క్షేత్రస్థాయిలో తిరిగారు కాబట్టి మీ కాన్ఫిడెన్స్ని నేనేమి బ్రేక్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు ఎగ్జాక్ట్ పోల్స్ అవ్వవు. ఆ తుది ఫలితం వచ్చే వరకు ఫిబ్రవరి 8 ఏదైతే మనకి దాదాపుగా ఉదయం 10:30-11 గంటలకు ఒక ట్రెండు, దాదాపు 12 గంటలకు ఒక ఫలితం తెలిసిపోతుంది. అప్పుడే ఎవరు బీజేపీయా లేకపోతే ఆప్ అధికారంలోకి తిరిగి వచ్చిందా అనేది తెలుస్తుంది. రైట్, గౌరీ శంకర్ గారు, మీరు ఎట్లా చూస్తున్నారు ఇవాళ ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్న నెంబర్స్ని? గతంలో చూసుకుంటే 2015, 2020లో మిస్ అవ్వలేదు ఎగ్జిట్ పోల్స్ చాలా సంస్థలు, ముఖ్యంగా టుడేస్ చాణక్య కానీ లేకపోతే యాక్సిస్, మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్స్ కానీ. మరి ఈసారి అందుకు భిన్నంగా జరుగుతుందా అని అనిపిస్తోందా మీకు? ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జిట్ పోల్స్ ఆల్మోస్ట్ చాలా క్లోజ్ గా ఇచ్చారు. ఆమ్ ఆద్మీ కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఎడ్జ్లు ఉన్నారు, కొన్ని భారతీయ జనతా పార్టీకి ఎడ్జ్. సత్తా మన బెట్టింగ్ వాళ్ళు కూడా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారు. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ క్లోజ్ ఫైట్ గా ఇచ్చారు. బట్ నౌ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 1 అవర్ మనకి బయటకు వస్తుంది కానీ, బట్ ఇట్స్ బీన్ చాలా క్లోజ్ ఫైట్. అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ డిస్పైట్ అన్ని అలిగేషన్స్, అండ్ అరవింద్ కేజ్రీవాల్ మీద అన్ని అలిగేషన్స్ పెట్టినా, ఆయన జైలు పంపించిన, వాళ్ళు లిక్కర్ స్కామ్ కానీ రకరకాల స్కామ్స్ ఉన్నాయి, మళ్ళీ శీష్ మాల్ ఇష్యూ కానీ, అయినా కూడా ఇంకా స్ట్రాంగ్ గా ఫైట్ అంటే పబ్లిక్ లో ఇంకా సింపతి ఉన్నట్టే ఉంది కదా. డెఫినెట్గా ఇంత క్లోజ్ గా ఫైట్ చేసినట్టే. బేసికలీ ఢిల్లీలో చూస్తే ఏంటంటే మొత్తం ఈ ఫ్రీవీస్ కేసు ఎక్కువ ఉంది. ఎవరు ఎక్కువ ఫ్రీగా ఇస్తున్నారు, ఎవరు ఏమి ఇస్తున్నారు అదే చూస్తున్నారు. కానీ నేను డిసెంబర్ లో 4 days ఉండే ఢిల్లీలో. గౌరీ శంకర్ గారు, 1 minute, సారీ టు ఇంటరప్ట్ యూ. బీజేపీ గెస్ట్ కూడా ఇంట్రడ్యూస్ చేసుకుని కంటిన్యూ చేద్దాం. ప్రేమేందర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు, బీజేపీ ఎమ్మెల్సీ, పార్టీ జనరల్ సెక్రటరీ. నమస్కారం ప్రేమేందర్ రెడ్డి గారు, 2 minutes మీ దగ్గర. నమస్కారం. గౌరీ శంకర్ గారు, ప్లీజ్ కంటిన్యూ. నేను 4 days ఢిల్లీలో ఉండేది డిసెంబర్ లో వెళ్ళినప్పుడు. రియల్లీ ప్లాస్టిక్ అనిపించింది అందుకే. అంటే కొంచెం పర్టికులర్లీ ఆ మార్కెట్స్ కానీ ఆ ఏరియాలో, ఎక్సెప్ట్ మనకు ఈ పార్లమెంట్ కానీ, మన ఈ తెలంగాణ భవన్, ఆంధ్రప్రదేశ్ భవన్ అటు సైడ్ కానీ కొన్ని ప్లేసెస్ లో ఇచ్చిపెట్టే
మార్కెట్స్ ఆర్ టెరబుల్, పొల్యూషన్ ఇస్ సో హై. Hmm. మేము మార్నింగ్ గేట్ వే ఆఫ్ ఇండియాకి మార్నింగ్ వెళ్ళి 6:30-7 వరకు వచ్చి 8 వరకు చూస్తే ఆల్మోస్ట్ మొత్తం మబ్బుగా ఇంకో వచ్చేది. రాష్ట్రపతి భవన్ కూడా కనపడిపోయేది, పార్లమెంట్ హౌస్ కనిపించకపోయింది, అంత పొల్యూషన్ ఉంది. ఇట్స్ టెరబుల్ అండి. గౌరీశంకర్ గారు, ఇప్పుడు ఒక క్లోజ్ కంటెస్ట్ జరిగింది, ఫేస్ టు ఫేస్ ఆఫ్ జరిగింది అనుకోవడానికి కారణం కాంగ్రెస్ ఆప్ కలిసి పోటీ చేయకపోవడమా? ఆ మేర ఖచ్చితంగా అది బీజేపీకి లాభపడి ఉండవచ్చా? డిఫరెంట్ గా ఇప్పుడు కాంగ్రెస్ ఆల్మోస్ట్ మార్జినలైజ్ అయిపోయింది. ఇప్పుడు ఈసారి అయితే ఈ ప్రిడిక్షన్స్ లో అయితే ఒక్క సీట్ ఇస్తున్నారు కొన్ని ఎగ్జిట్ పోల్స్ లో, కానీ కాంగ్రెస్ ఇస్ ఆల్మోస్ట్ ఫైట్ ఇస్ క్లోజ్లీ బిట్వీన్ భారతీయ జనతా పార్టీ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఏంటంటే వాళ్ళు దే వాంట్ టు హ్యావ్ ఏ నేషనల్ అవుట్లుక్, నేషనల్ పార్టీగా ఎదుగుదామని చూస్తా ఉన్నారు. ఆల్రెడీ దే హ్యావ్ ఢిల్లీలో అయినాక పంజాబ్ లో అయినారు, వాళ్ళు గోవాలో ట్రై చేసింది కాలేదు. బట్ అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ ఎందుకో ఏమో బట్ ఇట్ హెస్ నాట్ పిక్డ్ అప్. మనకు అక్కడ లోకల్ గా కూడా మనం తిరుగుతుంటే కూడా పెద్ద ఈ రెండు పార్టీల మధ్య, ఈ రెండు పార్టీలు అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ఎందుకు అట్రాక్ట్ అయ్యారంటే బికాస్ ఆఫ్ ద ఫ్రీవీస్. వాళ్ళు చేసిన ప్రామిసెస్, వాళ్ళ స్కూల్స్ కానీ ఇన్నోవేటివ్ మెడికల్ ప్రొవిజన్స్ ఏదో ప్రొవైడ్ చేశారో దాంతో జనాలు బాగా అట్రాక్ట్ అయ్యారు. కాబట్టి ఈ స్టిల్ కంటిన్యూడ్ అండ్ వెరీ షూట్ మ్యాన్. అరవింద్ కేజ్రీవాల్ ఉన్న పాలిటీషియన్స్, ఢిల్లీ పాలిటీషియన్స్ వన్ ఆఫ్ ద షూటెస్ట్ మ్యాన్ అంటే నేను అరవింద్ కేజ్రీవాల్. వీళ్ళందరికీ బాగా టఫ్ ఫైట్ ఇస్తా ఉన్నాడు, చూడాలి. బట్ కానీ ఈ ఫ్రీవీస్ లో చూసింటే మాత్రం డెవలప్మెంట్ అక్కడ చూస్తే మాత్రం భయంకరం అనిపించింది. ఇట్ డజంట్ లుక్ లైక్ ఏ నేషనల్ క్యాపిటల్ అనిపిస్తుంది. కొన్ని పర్టికులర్లీ మన జోపడిపట్టి జుగ్దీస్ లో వెళ్ళినప్పుడు కానీ మనకు లోన్ మార్కెట్స్ వీటి అటువైపు వెళ్తే మాత్రం. సో ప్రేమేందర్ రెడ్డి గారు, 25 ఏళ్ల పై నుంచి ఢిల్లీ మీకు అందట్లేదు, ఈసారి ఎట్లయినా కొట్టాలి అనేది మోదీ గారు, అమిత్ షా గారు, అలాగే ఇక్కడి నుంచి వెళ్ళి మీరు అందరూ కూడా అక్కడ కలిసి పనిచేశారు. మరి ఎగ్జిట్ పోల్స్ లో ఇస్తున్న నెంబర్ ప్రకారం 1-2 సంవత్సరాలు తప్పితే మెజారిటీ నెంబర్ బీజేపీకే చూపిస్తున్నాయి. దాదాపు 35 నుంచి 44 మ్యాక్సిమం నెంబరు. ఒక్క సర్వే మాత్రం పీపుల్స్ పల్స్ 51 నుంచి 60 బీజేపీకి వచ్చే అవకాశం ఉందని చెప్తోంది. ఏంటి, ఏం మ్యాజిక్ చేశారు? దట్ ఈస్ మై ఫస్ట్ క్వశ్చన్. ఒకవేళ ఇది నిజం అనుకుంటే కాసేపు రిషి గారు, ఒకటి ఏంటంటే ఆపును చూశారు ప్రజలు, 10 సంవత్సరాల నుంచి చూశారు. 10 సంవత్సరాల యొక్క పరిపాలన కారణంగా వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ లా అన్నా హజారే గారి యొక్క అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టిన యొక్క ఆపు ఏ విధంగా అదే అవినీతి ఆరోపణలో కూరుకుపోవడం కానీ, వాళ్ళు చెప్పిన విషయాల్లో ఏవైతే చెప్పడం వేరు, ఆదర్శవాదం అనేది ఎవరైనా చెప్తారు, కానీ ఆచరణ అనేది ఇంపార్టెంట్. ఆచరణకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధంగా అయ్యారు. అనేక మంది ఆప్ లీడర్స్ బయటకు వచ్చారు. ఫస్ట్ ఆయన యోగేంద్ర మక్వానా ఆయనే ఫస్ట్ బయటకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే ఆప్ యొక్క విధానాలు నచ్చక. అలా అనేక మంది బయటకు వచ్చారు. ఇప్పుడు కూడా చాలా మంది బయటకు వచ్చారు, మనం చూసాం. కాబట్టి ఆపు తన యొక్క విధానాలు అనేటి అనేక విషయాల్లో మారిపోయింది. కాబట్టి ప్రజలు కూడా 10 సంవత్సరాలు ఇచ్చారు అనేక కారణాల వలన. ఇచ్చిన తర్వాత ఈ రోజు ఉన్న యొక్క పరిస్థితిలో ఒకసారి భారతీయ జనతా పార్టీకి ఇద్దామనే యొక్క స్పష్టమైన ఉన్నది. మీరు అన్నట్టు 25 సంవత్సరాల నుంచి అంతకుముందు కాంగ్రెస్ ఒక 10-15 అంటే 12-13 సంవత్సరాలు ఉండే అప్పుడు. ఆ తర్వాత ఆప్ వచ్చింది. అందుకోసం సెంట్రల్లో ఉన్న స్టేట్ లో ఒక పార్టీకి ఇస్తే ఢిల్లీకి ఉపయోగం జరుగుతుంది అనే ఒక ఆలోచన కూడా ఈసారి అక్కడ చాలా మందికి మేధావులకు కూడా వచ్చింది. ఇప్పుడు ఇంతకుముందు గౌరీశంకర్ గారు చెప్పినట్టు పొల్యూషన్ గురించి చెప్పారు వారు. తర్వాత వాటర్, యమునా నది వాటర్ విషయంలో చెప్పారు. అది ఏ స్థితికి దిగజారిపోయిందంటే ఆయన మన కేజ్రీవాల్ గారు యమునా నది నీళ్ళల్లో బీజేపీ హర్యానా వాళ్ళు విషయం కలుపుతున్నారు అంటే నేను అనేది ఏదో రకంగా ఓడిపోతున్నాం అనే ఒక నైరాశ్యంలో మాట్లాడే మాటలు తప్పితే ఎవరన్నా ప్రజలకు. అంటే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, ఒక అబ్జర్వేషన్ ఏంటంటే ప్రేమేందర్ రెడ్డి గారు, బీజేపీ ముఖ్యంగా మోదీ అమిత్ షాల రాజకీయం ముందు ఏ పార్టీ అయినా, జాతీయ రీజనల్ పార్టీలు ఎవరైనా నిలబడడం అంత సులువేం కాదు. కానీ కేజ్రీవాల్ ఆయన మిగతా వాళ్ళందరినీ వదిలేసి డైరెక్ట్ మోడీతోని ఢీ అంటే ఢీ అంటూ 10 ఏళ్ళు చేసుకొచ్చాడు. ఈసారి న్యాచురల్గా ఆయన ఇమేజ్ మసకబారిందా, లేకపోతే బీజేపీ కొట్టిన గాలంలో ఆ ట్రాప్లో ఆయన పడి ఇప్పుడు ఇరుక్కున్నారా? నేను అదే చెప్తున్నా, ఎవ్వరు ఏం చేయవలసిన అవసరం లేదు, ఇంకేదో గాలం కొట్టవలసిన అవసరం లేదు, బీజేపీ ఇంకేదో చేయవలసిన అవసరం లేదు. సహజంగా ఆయన చూసిళ్ళు ప్రజలు
ఆయన అన్ని ఫ్రీ అని చెప్పడము, తర్వాత ఆయన చెప్పిన దాని మీద దేని మీద నిలబడకపోవడము, అనేక అబద్ధాలు మాట్లాడడము, అనేక మంది నాయకులు అవినీతిలో కూరుకుపోవడము. రెండోది ఏంటంటే ఢిల్లీ మోడల్ అని చెప్పిండో అది ఫ్రీ మోడల్ అని. ఫ్రీ మోడల్లో డెవలప్మెంట్ ఉండదు ఎక్కడ. కాబట్టి ఇప్పుడు ఢిల్లీ ప్రజలు ఏమో ఆలోచిస్తుందంటే డెవలప్మెంట్ కావాలి. నరేంద్ర మోడీ మోడల్ ఏంటంటే డెవలప్మెంట్ విత్ సంక్షేమం. అందుకోసం ఏంటంటే డెవలప్మెంట్ కావాలనుకుంటున్నారు, ఒక మార్పు రావాలనుకుంటున్నారు. ఆ మార్పు ఇంకే విధంగా అనుకూలంగా ఉంటదంటే నేను ఇప్పుడు ఎగ్జిట్ పోల్ చూపెట్టుతున్న దానికంటే ఇంకెక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది అనేది నా ఉద్దేశం. కానీ ప్రేమేందర్ రెడ్డి గారు మొహల్లా క్లినిక్స్ లేకపోతే స్కూల్స్ అవి కార్పొరేట్ స్కూల్సా గవర్నమెంట్ స్కూల్సా అన్న స్థాయిలో మార్చడము, సరే ఎలక్ట్రిసిటీ, వాటర్ సబ్సిడీ, లేకపోతే మహిళలకు ఆర్టీసీ రవాణా, ఇవన్నీ కొంత ఆయన హయాంలో ఎంతో కొంత మంచి జరగలేదా? నేను జరగలేదు అంటలేను. ఏ ప్రభుత్వం ఉన్నారు 10 సంవత్సరాలు ఉన్న తర్వాత ఒక ప్రభుత్వం జీరో అనేది ఉంటుందా ఏంటి? ప్రభుత్వాలు అనేది కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయి, అక్కడ కేంద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి పథకాలు ఉన్నాయి, వాళ్ళవి ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తప్పక ఎంతో కొంత జరుగుతుంది, జరగకపోవడం అని నేను అంటలేను. కానీ ఏ మేరకైతే నేషనల్ క్యాపిటల్ వాళ్ళ మీద నమ్మకం పెట్టి వాళ్ళకి అధికారం ఇస్తే ఏ విధంగా జరుగుతుంది మొత్తం. ఆయన ఏంటంటే ఒక కామన్ మ్యాన్ లాగా, ఒక సీఎం అంటే మెట్రోలో ప్రయాణం చేస్తాడు, లేకపోతే సామాన్యం జూపి టైప్ లో ఉంటాడు అంటే ఆ శీష్మాల్ ఎట్లొచ్చింది, తర్వాత ఏం జరిగింది ఒక్కొక్కటి ఎట్లా వదిలేసి మిగతా పార్టీ లాగా తయారైండ్లు, పైగా ఈ యొక్క స్కాండల్స్ లో ఎట్లా ఇరికిపోయిండ్లు, పంజాబ్ కోసం ఏ విధంగా నిధుల సమీకరణ కోసం లిక్కర్ స్కామ్ ని ఎట్లా ఉపయోగించుకున్నారు, ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలకు అర్థమైపోయింది వీళ్ళతో ఇదేం కాదు. దానికంటే భారతీయ జనతా పార్టీ ఏదైతే మొదటి నుంచి చెప్తున్నదో భారతీయ జనతా పార్టీ బెటర్. తర్వాత దేశమంతా డెవలప్ అవుతుంది. దేశ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ గురించి ఇక్కడ వాళ్ళు ఏమనుకున్నారంటే ప్రజలు చాలా క్లియర్గా ఉంటే గతంలో లోకల్ గా సెంట్రల్ ఎలక్షన్స్ వస్తే బీజేపీ, గతంలో మనం చూసాం 7 పార్లమెంటు, మొన్న కూడా 7 పార్లమెంట్ వచ్చినాయి, అంతకుముందు కూడా వచ్చినాయి, అంతకుముందు కానీ లోకల్ కి ఇచ్చింది. కానీ ఈసారి లోకల్ గా కూడా బీజేపీ గవర్నమెంట్ ఉంటే ఇటు చాలా ఉపయోగం జరుగుతుంది అనేది ప్రజలు ఆలోచిస్తున్నారు. అంటే చాలా విషయాలు ఆయన సాల్వ్ చేయలేకపోతున్నాడు, సెంట్రల్ లో సాల్వ్ చేయలేకపోతున్నాడు అంటే కాదు, ఆయన ఎక్కడ చేసుకొని ఇస్తున్నారు బీజేపీ. ఒకసారి ఇప్పుడు ఆయన ఆఫీస్లోకే వెళ్తారు, లేకపోతే ఆయన ఇంటికి వెళ్తారు. సరే ఆయన తప్పు చేయలేదని నేను అంటలా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో అది ఇంకా కన్విక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఆయన ట్రయల్ ఖైదీగా ఉన్నాడు, బెయిల్ మీద బయటకు వచ్చాడు, ఆయన ఎలక్షన్ ప్రచారం చేసుకున్నాడు, ఎన్నిక చేసుకున్నాడు, అతీషి ముఖ్యమంత్రిగా పెట్టారు, ఆయన పార్టీ అధ్యక్షుడు కొనసాగుతున్నాడు. ఈ తర్వాత ఏం జరుగుతుందో మరి బీజేపీ గేమ్ ఎలా సెట్ చేస్తుందో చూడాలి. ఒకటి యమన్ గారు, ఒకవేళ ఈ నెంబర్స్ అంటే ఒక 2-3 సంవత్సరాలు తప్పితే అందరూ బీజేపీకి అనుకూలంగానే ఇస్తున్నారండి. అంటే ఎక్కడో ఈసారి బ్రూమ్ ఆయన ఏమన్నారంటే ఎన్నికల ప్రచారంలో మీరు చీపురు మీద ఓటేస్తే వేల కొద్దీ ఇప్పుడు ఏదైతే సంక్షేమ పథకాలు పొందుతున్నాయో అలాగే ఒక మహిళా కుటుంబానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. దాదాపు 18 మంది సభ్యులున్న ఒక మహిళా కుటుంబం నెలకి దాదాపు 52,000 ఎట్లాగా లబ్ధి పొందింది. అలాగే 20-25,000 ఎలా లెక్క పెట్టుకున్నా ప్రతి కుటుంబానికి సామాన్య కుటుంబాలకు ఎలా వస్తుంది, ఇవన్నీ వెళ్ళిపోతాయి బీజేపీ కానీ వచ్చిందంటే అని. అయినా దేశ రాజధాని ప్రజలు బీజేపీ వైపే మొగ్గు చూపుంటే మీరు ఎక్కడ ఫెయిల్ అయ్యారు ఒక్క ఆత్మపరిశీలన చేసుకుంటే? ఇఫ్ వీ కన్సిడర్ దిస్ నెంబర్స్ ఆర్ ట్రూ జస్ట్ ఫర్ ఎ వైల్. అంటే బీజేపీ వాళ్ళకి ఓట్లు వస్తాయి అని వాళ్ళు అంత కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్తున్నారు అని అంటే, వాళ్ళు నిన్న నైట్ మేము చూసినప్పుడు కూడా అక్కడ అంటే మామూలుగా రిగ్గింగ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, లేకపోతే ఇంక్ అనేది పెట్టడం కావచ్చు, థర్మాకోల్ తోటి చేసిన ఈవీఎంస్ కావచ్చు, అలాంటివి జరుగుతున్నాయి. జరగట్లేదు అనడానికి లేదు, ఎందుకంటే మేము ప్రత్యక్షంగా చూసినాం. సరే ఒకవేళ ఏదేమైనా సరే నేను అందుకే అంటున్నా, లాస్ట్ టైం ఎగ్జిట్ పోల్స్ లో 62, 67 అట్లా 2015 లో 67, 2020 లో 62 వచ్చినా కూడా ఈసారి నేనేమంటున్నా అంత మెజార్టీ రాకపోయినా 45 సీట్స్ తోటి కంఫర్టబుల్ గా గవర్నమెంట్ ఫామ్ చేస్తామని మేము అంటున్నాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫ్రీబీస్ ఇస్తున్నారు ప్రజల్ని అట్లా అలవాటు చేసినని బీజేపీ వాళ్ళు అంటున్నారు. మరి అదే బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఎందుకు మహిళలకి 2100 అనౌన్స్ చేసినాక కేజ్రీవాల్ గారు మోదీ గారు కూడా చేశారు సంక్షేమ పథకాల గురించి, ఆయన కూడా ప్రచారంలో చెప్పారు. మళ్ళీ ఒకసారి లేదు మోడీ మీరంటున్నట్టే మోడీ గారు ఎప్పుడు లేనిది ఈసారి
చేయాల్సి వచ్చింది ఆయన కూడా పార్టీలు ఢిల్లీలో. చేశాయి. అంటే మూడు రిషి పార్టీలు గారు, ఒక నిమిషం, పడవద్దు అని చెప్పేది బీజేపీ వాళ్ళు. అలాంటప్పుడు మరి వాళ్ళు ఎందుకు మళ్ళీ పోటీ పడి సేమ్ కేజ్రీవాల్ గారికి ఫిగర్ ఒకటి ఒక 400-500 డిఫరెన్స్ తోటి ప్రేమేందర్ రెడ్డి గారు, 1 సెకండ్, లెట్ హర్ టాక్. ప్రేమేందర్ రెడ్డి గారు, యా Yes. చెప్పండి యమున గారు. ఇప్పుడు విషయం ఏంటంటే ఫ్రీబీ అనేది ఎందుకు వచ్చిందంటే ఏదైతే అవసరమో అది తప్పక సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు 80 కోట్ల మందికి మన కరోనా వచ్చిన కాంచి మనం ఉచితంగా బియ్యం ఇస్తున్నాం. Yeah. అదే విధంగా ఆయుష్మాన్ భారత్ కానీ లేకపోతే కిసాన్ సన్మానం ఇవన్నీ ఇస్తున్నది సెంట్రల్ గవర్నమెంట్. ఏది అవసరం ఉన్నదో అది ఇస్తున్నది తప్పక కొన్ని చోట్ల. అదే విధంగా ఇవాళ ఢిల్లీలో కూడా ఇన్ని సంవత్సరాలు ఏమనుకున్నామంటే అందరూ కూడా ఎక్కువ అక్కడ అంతా ఉద్యోగులు ఉంటారు, మేధావులు ఉంటారు, అందరూ అప్పర్ క్లాసే ఉంటారు అనే యొక్క ఆలోచన ఉండే. కానీ అక్కడ కూడా చాలా స్లమ్స్ ఉన్నాయి, అనేక మంది అవసరం ఉన్న యొక్క మహిళలు ఉన్నారు. ముఖ్యంగా మహిళలకు సాధికారిత కల్పించాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ కూడా నిర్ణయం తీసుకున్నది వాళ్ళకు ఇవ్వాలని. అంతే తప్పితే దీనికోసం మొన్న ఇన్కమ్ ట్యాక్స్, తాజాగా ఇన్కమ్ ట్యాక్స్ లో రిలీఫ్ కూడా, అంటే విశ్లేషకులు చాలా మంది చెప్తుంది ఏంటంటే ఎక్కువ మధ్యతరగతి అలాగే ఉద్యోగులు దాదాపు 35 నుంచి 40 లక్షల మంది ఉన్నారని లెక్క. దీనికోసమనే, ఎన్నికల కోసమైనా రిలీఫ్? అంటే ఒక్కటి రిషి గారు, మీరు ఇది దేశానికి సంబంధించిన బడ్జెట్. ఢిల్లీ అనేది మీకు తెలుసు జస్ట్ 1.35 crores ఏమో ఓటర్స్ ఉన్నారు. అయితే కానీ అదే ఢిల్లీ మొత్తం దేశం అంతా మనకు దాదాపు 100 కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు. కాబట్టి 100 కోట్లను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ తీసుకొస్తుంది. అయితే ఒక విషయం ఏంటంటే నరేంద్ర మోడీ గారు అధికారంకి వచ్చినప్పటి నుంచి కూడా మిడిల్ క్లాస్ ఏమనుకుంటున్నారంటే, అసలు మిడిల్ క్లాస్ మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ ఓటర్. వాళ్ళు 2014లో అయినా 19లో అయినా వాళ్ళు గెలిపించింది బీజేపీ. కానీ నరేంద్ర మోడీ గారు కఠిన నిర్ణయాలతోనే దేశాన్ని గాడిలో పెట్టాలి, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలనే ఉద్దేశంతో రిలీఫ్ అనేది ఇవ్వలే. ఎంతైతే ఇవ్వాలనో అంత ఇవ్వలే. కాబట్టి ఎప్పటికైనా ఇవ్వాలి, ఇస్తేనే ఎకానమీ. ఇంకోటి ఇంటర్నేషనల్ సిచ్యువేషన్స్ లో ఇవాళ మన యొక్క అక్కడ ఉన్న యొక్క రెస్ట్రిక్షన్ పీరియడ్స్ లేకపోతే మిగతా అన్ని చూస్తే ఇండియాలో లోకల్ డిమాండ్ పెరగవలసిన అవసరం ఉన్నది. లోకల్ డిమాండ్ పెరగాలన్నా, ప్రొడక్షన్ పెరగాలన్నా ప్రజల దగ్గర పైసలు ఉండాలి. కాబట్టి ఈ ఉద్యోగులు కానీ లేకపోతే మిడిల్ క్లాస్ దగ్గర సరి అయిన వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆలోచించి చేశారు తప్పితే కేవలం ఢిల్లీతో. కానీ ఢిల్లీలో కూడా ఉపయోగం జరిగి ఉంటుంది. నేను అనేది ఈ ఎలక్షన్ లో ఉపయోగం జరిగి ఉంటుంది, జరగదని నేను అంతటా జరుగుతుంది. ఇప్పుడు రేపు మన తెలంగాణలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి, దాంట్లో కూడా ఉపయోగం అంటే ఇప్పుడు అట్లా కాదు. కాన్స్పిరసీ థియరీస్ కి ఇప్పుడు యూపీ ఎన్నికల ముందు డిమానిటైజేషన్ తీసుకొచ్చారు, యూపీ ఎన్నికల కోసమే అన్నారు. అలాగే ఇప్పుడు కూడా అంటున్నారు మరి ఈ మధ్యతరగతి రిలీఫ్ ఢిల్లీ ఎన్నికల కోసమే ఇచ్చారు మోదీ అని. కానీ రిషి గారు, అది డిమానిటైజేషన్ కానీ జిఎస్టీ కానీ అది ఎంత డేంజరస్ స్టెప్స్ అనేది మీకు తెలుసు. అది ప్లస్ కావచ్చు, మైనస్ కావచ్చు. ఢిల్లీ ఎలక్షన్, రిస్క్, ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ ప్లస్ అయితే మైనస్ కూడా కావచ్చు. ధైర్యంతో తీసుకునే సాహసమైన నిర్ణయాలు. ఇవాళ 1,00,000 కోట్లు ఆదాయం తగ్గుతుందని తెలిసినప్పటికీ కూడా ఇవాళ ఇచ్చారంటే దేశంలో ఎకానమీని దృష్టిలో పెట్టుకొని మధ్యతరగతిని నిజంగా వాళ్ళకు తప్పక మంచి చేయాలనే ఉద్దేశంతో చేశారు. ఎందుకు అంతకు ముందు 1,50,000 కోట్లు మీరు కార్పొరేట్లకి ఊరికే వదిలేదా వాళ్ళ ట్యాక్స్ తగ్గించి? ఇప్పుడు ఇంతమంది మీద 1,00,000 కోట్లు. మీ ద్వారా ప్రైమ్ 9 ద్వారా అందరికి కూడా తెలియాలి. ఈ కార్పొరేట్లకు రాయితీలు ఇవ్వడం అనేది భారతీయ జనతా పార్టీ పుట్టించిందా ఏంటి? నేను ఆ చర్చలోకి వెళ్ళట్లేదు. అంటే మీరు 1,00,000 కోట్లు అంటే ఆ 1,80,000 కోట్లతో కంపేర్ చేస్తే తక్కువే కదా, రైట్? ఇందిరా శోభన్ గారు జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. నమస్కారం ఇందిరా శోభన్ గారు. ఏంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి? కొంత అప్పుడే బాధగా ఉందా మీకు? అసలు పోటీలో ఉన్నారా లేరా? కొంతమంది అయితే అసలు 1 సీటు కూడా ఇవ్వట్లేదు, కొంతమంది 0 నుంచి 1 సీటు. ఎందుకని ఈ పరిస్థితి? 15 ఏళ్ళు పరిపాలించారు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీని. శిలా దీక్షిత్ ఆవిడ గొప్ప ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. సరే, తర్వాత ఆపు. ఇప్పుడు మళ్ళీ 25 ఏళ్ళ తర్వాత అది బీజేపీకి వెళ్తుందా అని ఎగ్జిట్ పోల్స్ నెంబర్ చెప్తున్నాయి. ఏంటి, వాట్స్ యువర్ టేక్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్ లో ఉన్నటువంటి సోదరులకు, మరి సోదరి మన్నుకు, మరి ప్రైమ్ 9 ప్రేక్షకులకు అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. సో ఇవాళ ఎగ్జిట్ పోల్స్ ఏమి ఇచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ కు ఉండే లైన్ కాంగ్రెస్ కు ఉంది. తప్పకుండా మాకి కూడా అంటే 4 ట్రయాంగిల్ లో ఉన్నదన్నది మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్. బట్ ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ బీజేపీ ఆడుతున్నటువంటి నాటకంలో కొంత కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడే పరిస్థితి కూడా అక్కడ ఏర్పడిందని చెప్పాల్సిన అవసరం ఉంది. బెయిల్ వచ్చింది అంటేనే చాలా మంది దానికి సంబంధించి ఏముందన్నది అందరికీ తెలిసినటువంటిది నగ్న సత్యం. ఇవాళ నేను కొత్తగా దాని గురించి చెప్పాల్సినటువంటి కొంచెం మా ప్రైమ్ 9 ఆడియన్స్ కోసం కాస్త డీటెయిల్ గా నాటకం ఏంటి చెప్పండి.
ఇప్పుడు జనరల్ గా కేజ్రీవాల్ గారి పైన ఆరోపణలు వచ్చినాక అంతకన్నా ముందు జరిగిన ఎపిసోడ్ ని మీరు గమనించండి. ఇవాళ ఆ పార్టీకి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం ని అరెస్ట్ చేసిన తర్వాత 1.5 year గానీ ఆయనకి బెయిల్ రాల. సో ఆమ్ ఆద్మీ పార్టీని ఏ రకంగా ఏ విధంగా వాళ్ళ చెప్పు చేతల్లో ఉంచుకోవాలా, దాన్ని ఏ విధంగా చేయాలా, ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీలో బీజేపీ దాని యొక్క పాగా వేయాలా, కాషాయం పాగా వేయాలన్నది వాళ్ళకు ఉన్నటువంటి ఇంటెన్షన్. దాంట్లో భాగంగానే కేజ్రీవాల్ ఏ రకంగా ఆ కేసులో ఇరికారో ఈ సమాజానికి తెలుసు. సో ఆయన చేసిన దానికి ఆయన అనుభవించే పరిస్థితి వచ్చింది కేజ్రీవాల్ గారికి. కాబట్టి ఒక అవినీతి మరకను అంటించుకున్న కేజ్రీవాల్ గారికి ఇవాళ ప్రజల్లో ఆ విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితి కూడా భారతీయ జనతా పార్టీ ద్వారా అయ్యిందన్నది అందరికీ తెలిసిన విషయమే. అంటే ఐఎన్డీఏలో కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉండి బీజేపీ చెప్పినట్టుగా రాజకీయాన్ని నడిపిస్తూ లేకపోతే రాజకీయ పావుగా ఆడుతూ కాంగ్రెస్ పార్టీని ఢిల్లీలోనూ యాజ్ వెల్ యాజ్ దేశంలోనూ కిల్ చేయడానికి ఆయన ఇదంతా చేశారా కేజ్రీవాల్? అదేనా మీరు చెప్పే కాన్స్పిరసీ? మొదటి నుంచి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ భారతీయ జనతా పార్టీ కన్సైనర్ లోనే ఉన్నది, కొంతవరకు నడిచింది. ఆ తర్వాత ఎప్పుడైతే కేజ్రీవాల్ గారు అటు గుజరాత్ లో గాని అటు తర్వాత ఆయన యొక్క పావులు మెల్లమెల్లగా పంజాబ్ గుజరాత్ వైపుకి మళ్ళాయో అప్పుడు ఆటోమేటిక్ గా ఇక్కడ ఏదో జరగబోతుంది అన్నది మోదీ, అమిత్ షా గమనించారు. ఆ నేపథ్యంలోనే ఇవాళ అల్టిమేట్ ఆ థియరీ నిజమైతే ఇప్పుడు చెడిపోయి ఉండాలిగా. ఆయన గుజరాత్ ఫ్లైట్ అటువైపు తిరగనంతసేపు ఓకే అనుకుందాం, తిరిగిన తర్వాత మరి చెడిపోయి ఉండాలిగా ఇద్దరికి. అంటే ఇప్పుడు అల్టిమేట్ గా వాళ్ళకి ఏంటి, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఒక ఢిల్లీకే పరిమితం అవుతుందని వాళ్ళు ఊహించినటువంటి విషయం. అనూహ్యంగా అది పంజాబ్ పోయింది, పంజాబ్ నుంచి గుజరాత్ అలా పాగాలో అడుగుపెట్టింది. అది వాళ్ళకి అది మింగులు పడల. సో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టాలంటే ఆటోమేటిక్ గా ఆమ్ ఆద్మీ పార్టీ ఉండాలి, చెక్ అండ్ దానిలో దాన్ని ఉపయోగించారు. సో ఎప్పుడైతే దాని క్రాస్ లిమిట్ అయిందో అప్పుడు ఆటోమేటిక్ గా దీన్ని మనం ఇమీడియట్ గా చేయాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతో వాళ్ళు పావులు కలిపారు. దాంట్లో కేజ్రీవాల్ యొక్క స్వయం కృత అపరాధాలు చాలా ఉన్నాయి. దాంట్లో భాగంగానే వాళ్ళ ప్రజల విశ్వాసాన్ని దేశవ్యాప్తంగా వాళ్ళు కోల్పోయే పరిస్థితి. అంతెందుకండి, తెలంగాణ తీసుకోండి, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కేజ్రీవాల్ కలవాల్సిన అవసరం ఏముంది? ఒక నీతి మంత్రులు కలిసి ఒక దగ్గర ఉండాల్సిన అవసరం ఏముంది? ఆ దిక్కుమాలిన లిక్కర్ కేసులో ఏలు పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇవాళ ఈ రాష్ట్రంలో వాళ్ళ యొక్క ఎందుకు వాళ్ళ దుకాణం బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది? సో ఇవంతా ఈ సమాజానికి తెలిసిన విషయాలు కదా. ఇవాళ ఢిల్లీలో ప్రతి గల్లీలో కూడా కేజ్రీవాల్ అవినీతి మరకల ముచ్చట మాట్లాడుకుంటున్నారు, లిక్కర్ ముచ్చట మాట్లాడుకుంటున్నారు. నువ్వు చేసిన హెల్త్ ఎడ్యుకేషన్ పాలసీ అన్నది ఏమైంది? ఆర్టీఐలు పెట్టి నువ్వు చెప్పి సమాజానికి తెలియజేసినటువంటిది ఒక ఆదర్శవంత నాయకుడిగా ప్రధానమంత్రిగా ఎదుగుతున్నటువంటి ఏమైంది ఆదర్శము అంటున్నాము. సో ఇవాళ మాలాంటి చదువుకున్న ఎడ్యుకేటెడ్స్ చాలా మంది కూడా ఏమంటారు, ట్రాన్స్పరెంట్ పాలిటిక్స్ లో ఉండాలనుకుని మిమ్మల్ని నమ్మి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏం చేశారో తెలిసింది కదా. ఇంకెంతకన్నా ఏం కావాల సాక్ష్యం మీకు? కాబట్టి కేజ్రీవాల్ గారు తనకి తానే శటకోపం పెట్టుకున్నాడు అన్నది అందరికి అర్థమైపోయింది. ప్రేమేందర్ రెడ్డి గారు ఇంద్రశోభన్ గారు ఒక్క నిమిషం, గౌరీశంకర్ గారు దీని మీద ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తీసుకునే ముందు ప్రేమేందర్ రెడ్డి గారు, ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీని ధృతరాష్ట్ర కౌగులు అనేవాళ్ళు, కానీ ఇప్పుడు అది బీజేపీకి వచ్చేసిందా? ఎందుకంటే మిత్రపక్షాన్ని ఫస్ట్ ఉంచుకుంటుంది దగ్గరగా, తర్వాత వాళ్ళనే ఆ కౌగుల్లో క్రాష్ చేసేసి వాళ్లే మళ్ళీ దూరం వెళ్ళిపోతారు మాకెద్దు మహాప్రభు అని. కానీ కేజ్రీవాల్తో డిఫరెంట్ గేమ్ ఆడించి గుజరాత్ వైపు ఎప్పుడైతే ఆయన చూసాడో మరి అప్పుడు తేడా వచ్చిందా? ఒకవేళ అలా వచ్చినా కూడా ఇందిర గారు చెప్పిన స్ట్రాటజీ ఫెయిల్ అవ్వాలి. ఇప్పుడు మీ ఇద్దరు నిజంగానే ఫైట్ చేసుకుని ఉండాలి, లేదా ఫైట్ చేసుకున్నట్టు ప్రిటెండ్ చేశారా? అంటే మన దగ్గర తెలుగులో ఒక సామెత ఉంది, ఆడలేక మధ్యలో కూడా. ఇప్పుడు పాపం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లున్నదంటే, పోరాటం చేయలేక చతికిలే పడిపోయి వాళ్ళ కారణం ఎవరు, ఇది డెమోక్రసీ. ఎవరు ఏమైనా ఎలక్షన్ లో పోటీ చేయొచ్చు, ఎవరైనా సీటు సంపాదించవచ్చు, ఓట్లు సంపాదించవచ్చు. ఇప్పుడు వాళ్ళకు మొన్న వేరే ఎక్కడో వచ్చింది, హిమాచల్ ప్రదేశ్ లో వచ్చింది, లేదంటే జార్ఖండ్ లో వచ్చింది. అక్కడ ఏం చెప్తారు కారణం? ఇప్పుడు ఆడ రీజనల్ పార్టీతో ఎందుకు కలిసింది అంటే, ఇంకొకటి ఏమంటున్నారంటే దేశం అంతా కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా రీజనల్ పార్టీతో పొత్తు పెట్టుకుంటూ వస్తున్నారు తప్పితే వాళ్ళు ఎక్కడ వస్తలేరండి. ఇప్పుడు తమిళనాడులో అయినా అక్కడ రీజనల్ పార్టీ డిఎంకే దయాదాక్షిణ్యాల మీద, మొన్న అక్కడ జార్ఖండ్ లా పాపం జార్ఖండ్ ముక్తి మోర్చా యొక్క దయాదాక్షిణ్యం. అలా అయితే బీజేపీ కూడా ఒక ఈక్వేషన్ ఉంది. ఎక్కడైతే రీజనల్ పార్టీలు అధికారంలో బలంగా ఉన్నాయో బీజేపీ అక్కడ ఫేస్ ఆఫ్ కి వెళ్ళలేదు. కాంగ్రెస్ పార్టీ ఉన్న చోట మీరు గెలుస్తారు. అంటే ఎవరి బలాబలాలు ఉత్తరప్రదేశ్ లో రీజనల్ పార్టీ ఉందా, కాంగ్రెస్ పార్టీ? ఉత్తరప్రదేశ్ ఒకటే ప్రత్యేక టెస్ట్ కేసు అండి. అట్లా నేను చాలా చెప్పగలుగుతా ఎగ్జాంపుల్స్. నేను అనేది ఒకటే, భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ లాంటిది కాదు.
భారతీయ జనతా పార్టీ మిత్ర ధర్మాన్ని పాటిస్తుంది. బీజేపీతోని ఇప్పటికీ ఎన్నో పార్టీలు అలైగా ఉన్నాయి. మాకు ఫుల్ మెజారిటీ ఉన్ననాడు కూడా మేము ఎన్డీఏ పార్ట్నర్స్ ఉన్నారు, ఫుల్ మెజారిటీ లేనప్పుడు కూడా ఉన్నారు. ఎట్లా ఉంటారని నేను అంటున్నా. అసలు వాళ్ళు ఏ పార్టీని మెయింటైన్ చేయలేరు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇస్ డిఫరెంట్ పార్టీ. వాళ్ళ నాయకుడు వాళ్ళ యొక్క వ్యవహారం ఎట్లున్నది అనేది ఇవాళ నేను మాట్లాడడం బాగుండదు. ఎందుకంటే పర్లేదు ఓపెన్ గా అంటే మీరు అనేది కాంగ్రెస్ పార్టీ తాలూకా ఈగోతో ఏ పార్టీ కూడా ట్రావెల్ చేయలేదనా? వాళ్ళే అంటున్నారు. అందులోకెళ్ళి బయటికి పోయిన వాళ్ళు అనేక మంది. మొన్ననే మమతా బెనర్జీ ఇప్పుడు వాళ్ళతో కూటమి కట్టిల్లు కదా, మొన్ననే పార్లమెంట్ ఎన్నికల్లో కూటమి కట్టి అందరు కలిసి పోటీ చేసిండ్రు కదా. ఈ కేజ్రీవాల్ కూడా ఆ కూటమిలో ఉన్నాడు కదా. మరి ఇప్పుడు మొన్న వాళ్ళు ఢిల్లీ ఎలక్షన్స్ లో పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు పెట్టుకునే పోటీ చేసిండ్రు, చాలా చోట్ల పొత్తు పెట్టుకునే పోటీ చేసిండ్రు. మరి ఇప్పుడే ఏమైపోయింది? మమతా బెనర్జీ ఏమైపోయింది? ఇంకా మిగతా పార్టీలన్నీ ఏమైపోయినాయి? వాళ్ళకి సంబంధం లేదుగా ఢిల్లీ ఎన్నికలు, డిఫర్ అయిపోతున్నారు కదా. కాబట్టి నేను గౌరీశంకర్ గారు, కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాల కారణంగా జరుగుతుంది చెప్తే మరొకటి కాదు. గౌరీశంకర్ గారు, ఎక్కడ ఒక కాన్స్పిరసీ థియరీ ఏదైతే ఇందిరా గారు చెప్పారో, కొద్దిసేపటి క్రితం ఒక అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు వారు కూడా దాదాపు అదే థియరీ చెప్పారు. కానీ ఫర్ మీ నిజంగా అలా జరుగుండే అవకాశం ఉంటుందా? కేజ్రీవాల్ ఆప్ తాలూకా రాజకీయ ప్రయాణాన్ని లేకపోతే రాజకీయ భవిష్యత్తుని పణంగా పెట్టి చేసి ఉంటారా? ఇప్పుడు ఎట్లా ఉంటుంది, బోత్ మన భారతదేశంలో రెండు నేషనల్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ. బోత్ ద పార్టీస్ ఎట్లా అంటే వాళ్ళ అనుకూలంగా ఉన్నంతసేపు పర్లేదు. ఇప్పుడు వాళ్ళని దెబ్బ కొట్టేదాన్ని చూసా అంటే వాళ్ళు తట్టుకోరు వాళ్ళు. అండ్ న్యాచురల్లీ దే డోంట్ అలౌ ఇట్. భారతీయ జనతా పార్టీకి థ్రెట్ అని అనిపించినప్పుడు డెఫినెట్లీ దాన్ని కట్ చేసేస్తారు వాళ్ళు. సేమ్ థింగ్ భారతీయ జనతా పార్టీ కూడా నేషనల్ పార్టీగా ఉన్నప్పుడు ఢిల్లీ క్యాపిటల్ సిటీ, క్యాపిటల్ ఒక నేషనల్ పార్టీ ఓడిపోయింది అనేది ఎట్లా ఉంటుంది పరిస్థితి? తట్టుకోలేదు కదా, ఏ పార్టీ కూడా తట్టుకోదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఫుల్ ఫోకస్ ఢిల్లీ పైన పెట్టింది ఈసారి. అండ్ డెఫినెట్ వాళ్ళు గెలవాలని చూస్తున్నారు. నేషనల్ పార్టీలో ఒక ఇమేజ్ ఉంటుంది కదా, ఢిల్లీ మెయిన్ క్యాపిటల్ సిటీలో ఓడిపోతే ఎట్లుంటది అని. కాబట్టి వాళ్ళ క్యాడర్ గిట బాగా గ్రౌండ్ వర్క్ చేశారు. అలిగేషన్ అన్ని చాలా నడుస్తా ఉన్నారు, మార్నింగ్ నుంచి నడుస్తా ఉంది. కానీ మొదటి నుంచి ఫోకస్ పెట్టుకొని కూర్చున్నారు వాళ్ళు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళకి కొన్ని థ్రెట్ అనిపించిందంటే ఆ పార్టీని పక్కన పెట్టేస్తారు వాళ్ళు, థ్రెట్ దూరం పెట్టేస్తారు. వాళ్ళకి కూడా ఆ పార్టీని కథం చేద్దామని చూస్తారు. కానీ ఢిల్లీ ఓటర్లు ఈసారి ఏ అంశాల ప్రాతిపదికన నిర్ణయం తీసుకుని ఉండొచ్చు గౌరీశంకర్ గారు మీ అనాలిసిస్ ప్రకారం? ఎందుకంటే ఇప్పుడు మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ అమాంగ్ ద వర్స్ట్ అనుకోండి ఏంటంటే 3 పార్టీలు వాగ్దానాలు చేశాయి, 3 పార్టీలు ప్రామిసెస్ చేశాయి. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఏమేమి ప్రామిస్ చేశారు? ఫ్రీ పవర్, వాటర్, బస్సెస్ ఫర్ ఉమెన్, అంటే టోటల్ వాల్యూ 25,000 వాల్యూ దాకా మేము ఫ్రీ ఇస్తున్నామని చెప్పారు. మళ్ళీ 2,100 రూపీస్ ఎలిజిబుల్ ఉమెన్ కోసం ఫ్రీ మెడికేర్, సీనియర్ సిటిజన్ కి రకరకాలుగా ఇచ్చారు. దాని ధీటుగా కాంగ్రెస్ మన భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళు కూడా ప్రామిస్ చేశారు. వాళ్ళు కూడా 2,500 రూపీస్ స్టైపెండ్ సీనియర్ సిటిజన్ కి ఇస్తారని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ మెడికేర్ అన్నారు, మళ్ళీ పెన్షన్ అన్నారు, గ్యాస్ 500 రూపాయలు అన్నారు. కాంగ్రెస్ పార్టీ 8,500 రూపాయలు అన్ఎంప్లాయిడ్ యూత్ కి ఇస్తారని చెప్పారు. కాబట్టి మొత్తం ఫ్రీ. ఇంకోటి లేడీస్ కి ప్యారీ దీదీ అని 2,500 పర్ మంత్ వాళ్ళకి ఇస్తాను, ఉమెన్ కి. ఇవన్నీ ఫ్రీబీస్ మీదే నడుస్తుంది మొత్తం ఢిల్లీ అంట. ఢిల్లీ విచిత్రం ఉంది, దేశమంతా దాని మీద నడుస్తుంది. ఢిల్లీ కొంత దాన్ని కన్స్ట్రక్టివ్ గా దానికి ఒక డిఫరెంట్ షేప్ ఇవ్వడానికి ప్రయత్నం చేసింది. ఢిల్లీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ లీడర్ ఒక అతను అని చెప్పాడు. ఢిల్లీ భారతదేశం క్యాపిటల్ సిటీ అండ్ సిటీ ఆఫ్ ఎంప్లాయీస్. మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే ఢిల్లీలో ఉంటారు. కానీ మాక్సిమం నెంబర్ ఆఫ్ హై అండ్ కార్స్, బిఎండబ్ల్యూస్ కానీ అని ఢిల్లీలో ఉంటుంది. ఎట్లా అవుతుంది అంటే సిటీ ఆఫ్ లాబీ అండి. మొత్తం లాబీయింగ్ నడుస్తుంది, లాబీస్ ఉంటారు వర్కింగ్, పవర్ బ్రోకర్స్ మొత్తం ఢిల్లీ అంతా. చాలా మటుకు మనకి ఇవన్నీ చూస్తుంటే యాక్టివిటీ విచిత్రంగా అనిపిస్తుంది. కానీ ఒక సీనియర్ పబ్లిక్ సెక్టర్ అతను లీడర్ చెప్పాడు నాకు, చాలా ఇది ఉంటుంది మనకి చూసే అక్కడ. ఇప్పుడు అంటే గౌరీశంకర్ గారు, ఇప్పుడు సామాన్య ప్రజలు తాను ప్రతినిధిగా చెప్పుకునే కేజ్రీవాల్ బహుశా ఈ లిక్కర్ స్కామ్ అవినీతి ఆరోపణలు కానివ్వండి, ఆరోపణ ఎందుకన్నానంటే ఆయన జైలుకి వచ్చినా స్టిల్ ఇట్ ఈస్ ట్రయల్ కాబట్టి, ఇంకా కన్విక్షన్ లేదు కాబట్టి. అలాగే ఈ శేష్ మహల్ వ్యవహారం కానివ్వండి, లేకపోతే కొంతమంది పార్టీ నాయకులు అవినీతి వ్యవహారాలు బయటికి రావడం కానివ్వండి, కొంతమంది పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవడం కానీ, ఇవన్నీ కన్సాలిడేటెడ్గా ఈ వ్యతిరేకత తెచ్చిపెట్టాయా కేజ్రీవాల్ కంటే? డిఫరెంట్ డెంట్ అయిందండి. ఆ ఇమేజ్ మాత్రం కొంచెం డెంట్ అయింది. అతను ఫ్రీబీస్ స్టార్టింగ్ లో మాత్రం బాగా చేశాడు. తన స్కూల్స్ కానీ మెడికేర్ కి బాగానే తను మంచి ఆదరణ పొందాడు. సబ్సిక్వెంట్లీ డెంట్ మాత్రం, ఇమేజ్ మాత్రం డెంట్ అయింది. అంటే ఒక సింపుల్ గా ఆమ్ ఆద్మీ పార్టీ అంటే జనరలీ
చిబురుగడ్డతోటి క్యాంపెయిన్ చేసుకుంటా చేసిన పర్సన్ కి ఆ శీష్మాలు అది మాత్రం చాలా డ్యామేజ్ అయింది. తర్వాత లిక్కర్ స్కామ్ ది కూడా బాగా డ్యామేజ్ అయింది. జనరల్ పబ్లిక్ కూడా అనుకుంటాం, పబ్లిక్ లో ఇమేజ్ ఏంటంటే ఒక పాలిటీషియన్ అనగానే దే ఆర్ హైలీ కరప్ట్, మాకేం దొరుకుతుంది, మాకేం రావాలి. ఒకప్పుడు ఏమనంటే కమ్యూనిటీ కోసం అడిగేవాళ్ళు ఓటర్స్ అంతా, ఇప్పుడు అట్లా లేదు కదా, ఇండివిజువల్ బెనిఫిట్ అడుగుతా ఉంటారు. న్యాచురల్లీ పొలిటికల్ పార్టీస్ లీడర్స్ కూడా అదే ఆలోచన చేశారు, ఇండివిజువల్ బెనిఫిట్ ఏమి ఇవ్వాలి. ఇప్పుడు ఏ ఎలక్షన్ చూసినా అదే ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర కూడా తెలంగాణలో ఫ్రీ బస్ ఇచ్చారు, అక్కడ కూడా ఢిల్లీలో కూడా ఫ్రీ బస్ ఫర్ ఉమెన్ అని పెట్టారు. ఈ ఫ్రీ బస్ కొన్ని రోజులు తిరుగుతారు, 3 నెలలు 4 నెలలు తిరుగుతారు, ఆ తర్వాత మళ్ళీ నాకు వేరే ఏముంది, నాకు వేరే బెనిఫిట్ ఏముంది అని స్టార్ట్ అవుతుంది. I think somewhere they have to put a full stop to this. They have to put a barricade, yes, but unfortunately it is not happening. ఉన్నారు పాపం, పేదవాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయటము, వాడు 2000 పెన్షన్ 5000 ఇచ్చినా పర్లేదు, కానీ ఇలాంటి మాస్ గా మనకు ఫ్రీ బస్సెస్ పెట్టుడు ఇది అసలు ఆలోచన చేయాలి అన్ని పొలిటికల్ పార్టీస్. ఇందిర గారు, సో ఒక్క సీటు వస్తే చాలా గగనం. ఇందాక నేను మీకు అన్నట్టు అన్ని సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ 1 లేదా 2, కొన్ని అయితే 1 కూడా ఇవ్వట్లేదు. అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఆ స్థాయి ప్రభనించి, సరే మన పార్లమెంట్లో దాదాపు 99, 1 తక్కువ సెంచరీకి బ్రహ్మాండంగా ఏదో చేశారు అనుకున్న తర్వాత ఏంటి కంప్లీట్గా ఢిల్లీని మీరు హ్యాండ్సప్ అనడానికి గల కారణం ఏంటి? ఇక్కడ మీరు కాదు, ఒక్క నిమిషం, మీరు జనాల్లోకి వెళ్లకుండా బీజేపీ అడ్డుకోదు, సరే మీరు ఆప్తో పొత్తు పెట్టుకోవాలా లేదా అది రాజకీయ పార్టీగా మీ నిర్ణయం రాష్ట్ర ఎన్నికకి, కానీ ఈ స్థాయికి పడిపోతారని అసలు మీరు అనుకున్నారా? సో బేసిక్ గా అక్కడ ఒక ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు కంప్లీట్ చేసినటువంటి శీలా దీక్షగా చేసినటువంటి డెవలప్మెంట్ అన్నది ఢిల్లీ మర్చిపోదు, అది ఒకటి. సో ఇప్పుడు ఎప్పుడు కూడా మనం చేసినటువంటి పని లోకల్ గా ఉన్నటువంటి ఒక లీడర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఉంది, తెలంగాణ అప్పుడు రేవంత్ రెడ్డి ఒక ఐకాన్ గా కార్యకర్తని ఇంకా ఉత్తేజపరచడం అయిండొచ్చు, చేసినటువంటి పనులు అయిండొచ్చు, అది సక్సెస్ఫుల్ వైపుకి సక్సెస్ కి ముందుకెళ్ళింది. జనరల్ గా ఏ పార్టీకైనా అది అవసరం. సో అక్కడ కూడా సేమ్ అదే పొజిషన్ లో మాకి అంతకుముందుకు ప్రియాంక గాంధీ గారు చూసేది, ప్రియాంక గాంధీ గారు అటు ఎంపీకి ఆమె అనౌన్స్ చేసిన తర్వాత చాలా టైం ఆమె అక్కడ చేయడంతో కూడా కొంత ఇక్కడ ఆ గ్యాప్ ఏర్పడిందని నేను అనుకుంటున్నాను పర్సనల్ గా. రెండో విషయం ఏంటి అని అంటే, కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసినటువంటి కొన్ని స్కీమ్స్ విషయం కూడా అక్కడ అమలు చేసే దానికోసం చెప్పడం జరిగింది. బట్ అక్కడ ఫ్రీ బస్ పెట్టకుండా పవర్ కి సంబంధించినటువంటి 200 యూనిట్స్ ని కాస్త 300 యూనిట్స్ అని చెప్పడం జరిగింది. ఆల్రెడీ కేజ్రీవాల్ అక్కడ 200 యూనిట్స్ అమలు చేస్తున్నారు, మేము ఇంకొక 100 నుంచి 300 యూనిట్స్ అని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక రోల్ మోడల్లో తెలంగాణ మనం చూడవచ్చు, అవే లైన్ లో ఢిల్లీలో కూడా జరగబోతుంది. ఎందుకంటే అక్కడ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ పాపులేషన్ ఎక్కువ, సో వాళ్ళకి ఈ నీడ్స్ అవసరం ఉంది. సో రెండో విషయం ఏంటంటే, కేజ్రీవాల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగా చేస్తారు, నేను వెళ్ళి చూశాను కాబట్టి ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను. సో అది కూడా కొంత కేజ్రీవాల్ కి పాజిటివ్ అంశాన్ని కూడా ఇప్పుడు ఆయనకి నెగిటివ్ అయ్యింది. ఎందుకనంటే మిగతా అంశాలన్నీ కూడా నెగిటివ్ అయిపోయింది. బట్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి అంతకుముందు చేసిన డెవలప్మెంట్ విషయాన్ని గడప గడపకు తిరిగి ప్రతి ఒక్క దానిని మనము చెప్పాలి. ఇప్పుడు ఎన్నికల్లో ఆపు కాంగ్రెస్ కలిసి పోటీ చేయకుండా అడ్డుకున్న ప్రధాన అంశాలు ఏంటి? ఇప్పుడు జనరల్ గా ఎవరి లైన్ వాళ్ళు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కేజ్రీవాల్ గారే మొదలు పెట్టారు. కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఢిల్లీలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీని వద్దని మేము అనుకోలే. వాళ్ళు పంజాబ్ వెళ్లేసరికి పంజాబ్ లో అక్కడ వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్ కి సంబంధించి వాళ్ళు మాకు అక్కడ పొత్తునివ్వలే, వాళ్ళకి ఇండివిజువల్ అంటే వాళ్ళకు బలం ఉన్న దగ్గరలో లైట్ తీసుకున్నారు. సో ఢిల్లీ కూడా మాకే బలం ఉంది, కాంగ్రెస్ వస్తే మాకు బలహీన అవుతాను వాళ్ళు ఫీల్ అయినట్టుంది మేబీ, నాకు తెలిసి. లేదు అని అంటే బీజేపీల డైరెక్షన్ లో వాళ్ళు అవసరం లేదు, ట్రయాంగిల్ లో ఉన్నట్లయితే భారతీయ జనతా పార్టీ గెలవగలుగుతుంది. సో ఇది ఓటు కన్సాలిడేటెడ్ కాదు కాబట్టి అంతేనా లేకపోతే కాంగ్రెస్ పార్టీ తాలూకా పెద్దన్న అనే ఒక ఇగోయిస్టిక్ నేచర్ ని అటు మమతా బెనర్జీ గానీ ఇటు కేజ్రీవాల్ గానీ తీసుకోలేకపోయారు, అది ప్రధాన కారణం. ఇప్పుడు ఒకటి చెప్తాను మీకు, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు, ఇప్పుడు ఖర్గే గారు చాలా హుందాగా మెయింటైన్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ గారు డౌన్ టు ఎర్త్ గా ఉండేటువంటి లీడర్ గా మెర్జ్ అయ్యాడు ఆయన జోడో యాత్ర తర్వాత. కాబట్టి ఇక్కడ భేషజాలాలు అవసరం లేదు. దేశవ్యాప్తంగా జరిగే పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో నేను ఎక్కడైతే కొంత తక్కువగా ఉంటుందో మిగతా ప్రాంతీయ పార్టీలైనా ఇంకే పార్టీ అయినా కొంత వాళ్ళకి స్ట్రాంగ్ గా ఉంటే వాళ్ళకి మా షేర్ ఇస్తామని ఇవ్వడం జరిగింది. దానికి ఎగ్జాంపుల్ మీరు యూపీ చూడొచ్చు. యూపీలో అక్కడ వాళ్ళకి స్ట్రాంగ్ గా ఉందని చెప్పేసి సమాజ్వాదీ పార్టీకి ఎక్కువ స్థానాలు ఇవ్వడం జరిగింది. సో అందుకే అంటారు ఇక్కడ మనం ప్రతిసారి లీడర్షిప్ ని బ్లేమ్ చేయాలి
చేయాల్సినటువంటి అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి సంవిధానం కాపాడడం కోసము, ప్రజల్ని కాపాడడం కోసము, హక్కుల కోసము కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా కరెక్టే. కాదు, కాపాడాలంటే ప్రాతినిధ్యం కావాలి కదా. ఇప్పుడు ఇవాళ మీరు గట్టిగా పార్లమెంట్ లో మాట్లాడుతున్నారంటే 99 నెంబర్ ఉంది కాబట్టి, ఇప్పుడు రేపు ఢిల్లీ అసెంబ్లీలోకి వెళ్ళకపోతే ఒకళ్ళు ఇద్దరు వెళ్తే అక్కడ మీరు ఏం ఫైట్ చేయగలుగుతారు దేశ రాజధానిలో? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చెప్పే అబద్ధాల ముందు కొంత నిలబడాలంటే కొంత సమయం పడుతుంది. ఆ సమయం ఇప్పటికి వాళ్ళకి మొన్ననే ఎప్పుడు బెంచ్ మార్క్ దాకా వచ్చి మ్యాజిక్ ఫిగర్ అందకుండా వెనక్కి వెళ్ళిపోయినా మనం చూస్తున్నాం. సో ఎప్పుడు రోజులొకే ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు అంటే దాదాపు మాక్సిమం లా అండ్ ఆర్డర్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. లా అండ్ ఆర్డర్ వాళ్ళ చేతిలో గుప్పిట్లో పెట్టుకొని ఇవాళ అక్కడ ఉన్నటువంటి పార్టీలను ఏది చేయనిచ్చే పరిస్థితి మనకు కనబడతలేదు. సో ఇవాళ అక్కడ ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్ వాళ్ళు ఏం చెప్తే అది చేసే పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో దేశంలో లేదు కాబట్టి కొంత గడ్డు పరిస్థితిని కనబడుతుంది. దాన్ని మనము వేరుగా చూడాల్సిన అవసరం లేదు. అక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఢిల్లీ ఎన్నికలు అంటే ఒక గల్లీ ఎన్నికలు అక్కడే, అది పెద్దగా స్టేట్ లాగా మనం చూడం కదా. జస్ట్ టిప్పు యొక్క 70 స్థానాలు మాత్రమే అక్కడ ఉన్నాయి. కరెక్టే. కానీ ప్రెస్టీజియస్ కదా. ఇప్పుడు అట్లా కాదు, ప్రెస్టీజియస్ కాదా? ఇప్పుడు షీలా దీక్షిత్ గారు ఇంతకు ముందు మీరు చెప్పారు బ్రహ్మాండంగా 15 ఏళ్ళు పరిపాలించారు అన్నప్పుడు అదే ఢిల్లీ, ఇప్పుడు అదే ఢిల్లీ. సరే, ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా రాలేదు, దానికోసం కేజ్రీవాల్ ఇక్కడ చాలా మారుతుంది. ఓట్ బ్యాంక్ చేంజ్ అవుతుంది. 15 సంవత్సరాలు అంటే ఆ ఓటు నెక్స్ట్ జనరేషన్ వచ్చేస్తారు. చేంజ్ అవుతుంది. సో ఆ పాత తరహా ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ ఉండకుండా కొత్త ఓట్ బ్యాంక్ వచ్చింది. ఓ 12 లక్షల ఓట్లు వీళ్ళు బీజేపీ భారతీయ జనతా పార్టీ ఓట్లు ఎత్తేసిన పరిస్థితి, కొత్త ఓటర్ని అక్కడ సృష్టించినటువంటి పరిస్థితి. ఇవాళ మిడిల్ క్లాస్ వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి ఏది ట్యాక్స్ ఎగ్జామ్షన్ అయ్యిండొచ్చు ఎంప్లాయీకి సంబంధించినటువంటివి. సో ఇవి కొంత దోహదపడతాయి కదా అక్కడ ఆటోమేటిక్ గా. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని ఉపయోగించుకొని పోటీ పడలేకపోయారంటారు బీజేపీ రాజకీయ వ్యూహాలతో. మేము చేయాల్సినంతగా మేము చేస్తున్నాము. అల్టిమేట్ గా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీతో ముప్పు ఉంది కాబట్టి ఆ ముప్పు నుంచి తప్పించడం కోసము కాంగ్రెస్ పార్టీ అవసరమైనప్పుడు ఎవరికి ఎక్కడ ఎట్లా సహకరించాలో ఏం చేయాలో అది నేను చేయగలిగితే నేనే చేస్తాను, నేను చేయలేకపోతే ఇంకొకరి ద్వారా చేస్తాను అనేది మా యొక్క లక్ష్యం. దేశాన్ని కాపాడాలన్నది రాహుల్ గాంధీ గారి యొక్క ఇంటెన్షన్. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో భాగంగా ఎక్కడో ఒక మూలన కూర్చున్న కేజ్రీవాల్ ఈరోజు ఢిల్లీతో పాటుగా మిగతా రాష్ట్రాలతో వెళ్ళి అసలు ఒక కొరకరాని కొయ్యగా తయారయ్యిన పరిస్థితి ఒక సందర్భంలో మోడీ గారితో డైరెక్ట్గా డిఎన్ఏ. మరి ఈరోజు ప్రజలకి ఆయన సరే అది ఎంత మంచి చేశారు, ఎంతమందికి మేలు జరిగింది అంటే ఎంతో కొంత డెఫినెట్గా మంచి జరిగింది. కానీ మధ్యలో వచ్చి పడిన అవినీతి మరకలు ఇవన్నీ ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ తాలూకా ఒక ప్రాశస్త్యాన్ని లేకపోతే ఆయన సంపాదించుకున్న ఒక గొప్ప పేరుని ఇవాళ మసక బారేలాగా మరకలు పడేలాగా చేశాయంటే ఒప్పుకుంటారా? దాని రిజల్టే ఇవాళ ఈ నెంబర్లో రిఫ్లెక్ట్ అవుతుందంటే ఒప్పుకుంటారా? డెఫినెట్లీ అండి. ఎందుకంటే ఇప్పుడు కేజ్రీవాల్ గారు కొన్ని నెలలుగా జైల్లో ఉండటము జరిగింది కాబట్టి ఆటోమేటిక్ గా అది కేసు ప్రూవ్ అయిందా లేదా అనేది పక్కన పెడితే జైలుకి వెళ్ళిండ్రు కాబట్టి ఎస్టాబ్లిష్ అయింది కదా. లిక్కర్ స్కాము ఆ సొమ్ములు ఎక్కడికో ఎన్నికలకు పంపించిన ఇది కొంతవరకు కన్విక్ట్ అవ్వాల, బట్ ఎస్టాబ్లిష్ అయింది కదా అంటున్నా. నేను అదే చెప్తున్నా అండి. ఇప్పుడు అమౌంట్ వెళ్ళిందా లేదా, అమౌంట్ ఎక్కడ కూడా మనకి ఎక్కడ కనపడలేదు. 100 crores ఏమైంది, ఎక్కడ అయింది, ఆ ఫిగర్ మాత్రం మ్యాజిక్ ఫిగర్ చెప్పారు కానీ ఆ డబ్బులు అనేది మనకి ఎక్కడి నుంచి ఏమైంది అనేది ఇంతవరకు తెలియలేదు. అందుకే కదా ఇన్ని రోజుల నుంచి కూడా కేజ్రీవాల్ సుప్రీంకోర్టు ఎప్పుడో ఒక విషయం చెప్పింది, ఇది ఫిగర్ చెప్తున్నారు బట్ ఇంకా ఏది కూడా అమౌంట్ అనేది కనపడట్లేదు అనేది విషయానికి ఒక అవగాహనకు వచ్చినాకనే ఆయనకి బెయిల్ రావడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ మీద దెబ్బ పడిందని మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే ప్రూఫ్ అయినా అవ్వకపోయినా బెయిల్ వచ్చింది కారణం వేరే చెప్తున్నారు కదా కొంత విశ్లేషణలు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ. మోడీ గారు అనుకుంటే బెయిల్ వచ్చింది, ఆయన ఎప్పుడు బయటికి తీసుకురావాలి, ఎప్పుడు జైలుకి వెళ్ళాలి అనేది అంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగిందని కదా ఆరోపణలు. మోడీ గారు అనుకుంటే వచ్చింది, మోడీ గారు అనుకుంటే రాకపోతే ఈ పాటికి ఎప్పుడో అయిపోయేది. ఇంకొకటి మోడీ గారు ఎప్పుడు చూసినా కూడా కేజ్రీవాల్ గారిని టార్గెట్ చేయడము, ఆయనని కొన్ని రోజులు జైల్లో పెడితే ఈ టైంకే రావాలి అని అంటే అక్కడ కొంచెం సుప్రీంకోర్టు అనేది వాళ్ళకు కొంచెమన్నా అది మన ఇంకా సుప్రీంకోర్టును కూడా నమ్మకపోతే ఇంకా న్యాయ వ్యవస్థలో ఇంకెవరిని నమ్మాలి అనేది కూడా మనం బీజేపీ వాళ్ళని ప్రశ్నించాలి. ఆయన అనుకుంటే రాదు, ఆయన అనుకుంటే వెళ్ళదని నేను అనుకుంటున్నాను. బీజేపీ కాదు కాంగ్రెస్ చేసింది ఆరోపణ.
అంటే నేను అంటున్నా బీజేపీ ఆరోపణ కాంగ్రెస్ వాళ్ళే చేసిరు. మోడీ గారు యమున గారు ఇప్పుడు మైనారిటీ ఓట్ షేర్ ఏదైతే అది కాంగ్రెస్ పార్టీతో ఉండేది, ఆ తర్వాత మీ వైపు వచ్చింది, దాదాపు చాలా ఎక్కువ పర్సెంటేజ్ 30 to 50%. కానీ ఈసారి అది కొంత షేర్ అయి ఉంటే కనుక ఆ మేర మీరిద్దరు కూడా నష్టపోతారు. ఎందుకంటే బీజేపీ ఖచ్చితంగా అది ప్లస్ అవుతుంది. సరే, బీజేపీ నమ్ముకున్న తన సిద్ధాంతాలో తన ఐడియాలజీయో ఈసారి దాదాపు 10 నుంచి ఒక 15% దాకా పెరిగిందనేది ఒక కొంత అనాలిసిస్. సో ఓవరాల్గా చూస్తే మీరు ఈసారి బీజేపీతో ఇంకా మాట్లాడితే ఒక ఫేస్ లేదు. బీజేపీకి స్టేట్లో నిజం చెప్పాలంటే ఎవరితో ఫైట్ చేశారు కేజ్రీవాల్ అంటే మోడీ గారితో ఫైట్ చేశారు నేరుగా. సో ఆ ఫైట్లో ఓడిపోయామని ఒప్పుకుంటారా, లేకపోతే ఓడిపోబోతున్నారా? అంటే బీజేపీ ఖచ్చితంగా ఓడిపోతుందండి. మేము ఎందుకు ఇంత అని అంటున్నాం అని అంటే, ఇప్పుడు దేశంలో చాలా రాష్ట్రాలలో కూడా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు చాలా ఉన్నాయి. అక్కడ ఎక్కడా లేని పథకాలు కానీ ఎక్కడా లేనిది కానీ ఢిల్లీలో మాత్రమే వచ్చి ఎందుకు మేము అనౌన్స్ చేసిన పథకాలనే చేస్తున్నారు. వాళ్ళు నిజంగా చేయాలనుకుంటే దేశంలో చాలా రాష్ట్రాలలో వాళ్ళు అధికారంలో ఉన్నారు. అక్కడ కేజ్రీవాల్ లేరు కదా, అక్కడ కేజ్రీవాల్ లేరు, ఇక్కడ ఉన్నారు కదా సార్. అక్కడెక్కడ కేజ్రీవాల్ లేరు కదా యమున గారు. ఇక్కడ కేజ్రీవాల్కి దాటిగా పోటీగా పెట్టాలంటే అవన్నీ ఆయన పెట్టాల్సిందే, మరి ఇస్తామని చెప్పాల్సిందే. అందుకే కదా ఇప్పుడు దేశంలో మొత్తం ఎక్కడ ఉన్నా కూడా మన రాష్ట్రానికి రాజధానిలో లేను అనే ఇది వల్లనే కదా ఇక్కడ ప్రవేశపెట్టాల్సి వస్తుంది. వాళ్ళు ఎంత కవర్ చేసుకున్నా కూడా ఇప్పుడు ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, వాటర్ పైప్స్ కానీ, ఇప్పుడు ఇవన్నీ పథకాలు కేజ్రీవాల్ గారు ఎప్పుడు అనౌన్స్ చేసినా అవి ఆల్రెడీ అమల్లో ఉన్నాయి. పొల్యూషన్ మెయిన్ గా పొల్యూషన్ అనేది లేకుండా ఆటోస్, బ్యాటరీ వెహికల్స్ ని ప్రవేశపెట్టింది కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళే. పొల్యూషన్ చేశారు కానీ పొల్యూషన్ ఇప్పుడు అట్ ద హైయెస్ట్ లెవెల్ కదా ఇండియాలో, ఢిల్లీలో ఉంది కాబట్టే కదా ఇప్పుడు మెల్లమెల్లగా చేసుకుంటూ వెళ్తుంది. ఫస్ట్ ప్రవేశపెట్టింది కూడా అక్కడే. బ్యాటరీ వెహికల్స్ ఎక్కడ దేశంలో కనపడని బ్యాటరీ వెహికల్స్ మనకు ఢిల్లీలోనే కనిపిస్తాయి ఒకసారి మనం తీసుకున్నట్లయితే. రైట్. ప్రేమేందర్ రెడ్డి గారు చెప్పండి, ఏంటి మొత్తం మీద అయితే ఈసారి అటు ఇటు చూసి ఎటైనా సరే రాజకీయ పోరాటంలో ఢిల్లీ దేశ రాజధానిని దక్కించుకోబోతున్నాం అనే కాన్ఫిడెన్స్ మీ మొహంలో నాకు ఆల్రెడీ కనిపిస్తోంది. సో ఏమేం కారణాలు అయి ఉండొచ్చు? 1, 2, 3. నేను ఒకటే రిషి గారు, ఒకటి మేమేమి చేయలేదు, మామూలుగా ఎట్లయితే వేరే రాష్ట్రాల్లో ప్రచారం చేస్తామో అట్నే చేసినాం. కానీ ఆడ మారిన పరిస్థితులు ఏంటంటే గత 10 సంవత్సరాల్లో 12 సంవత్సరాల్లో ఆపు యొక్క నిజ స్వరూపాన్ని ప్రజలు గ్రహించారు. ఇప్పుడు ఆపు గనక బ్రహ్మాండమైన యొక్క ఐడియాలజీ ఉంటే మరి ఆ ఫ్రీ బి ఎందుకు చేశారు అంటే, ఇవాళ మేము చేశామంటే మేము అక్కడ ఉన్న పరిస్థితుల్లో నేను చెప్పాను, అక్కడ కేవలం అట్లా కాదండి ప్రేమేందర్ రెడ్డి గారు, మీరు కూడా అట్లా కాదు ఆ పాపం పేదలకి ఒక హాస్పిటల్ మంచి కార్పొరేట్ స్థాయిలో వైద్యం ఇవ్వడము, పేద పిల్లలకి ఒక కార్పొరేట్ లెవెల్లో ఎడ్యుకేషన్ ఇవ్వడం, మరి వీటిని కూడా తప్పుపడదామా? అసలు మీరు చెయ్యాలి, దేశవ్యాప్తంగా మీరు చెయ్యాలి, మీరు చేయించాలి మోడీ గారితో. హైదరాబాద్ లో పెట్టించండి, ఇక్కడి నుంచి వెళ్ళి కాదు మీకు గుర్తుంది కదా బీఆర్ఎస్ వాళ్ళంతా ఇక్కడి నుంచి వెళ్ళి ఆ మోడల్ చూసి వచ్చారు, ఆ మొహల్లా క్లినిక్స్, స్కూల్స్. ఇప్పుడు ఏవైనా మంచి చేస్తే తప్పక మనం స్వాగతిద్దాము. కాకపోతే ఆ మంచి వాటి మీదనే అతను ఫైట్ చేయవలసి ఉంటే కదా. తర్వాత ఈ మిగతా అన్నిటికీ మళ్ళీ ఫ్రీ 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 అని అసలు నవ్వుకుంటున్నారు ఢిల్లీలో. నేను అంతకుముందు ఎప్పుడు మాట్లాడినా కూడా కేజ్రీవాల్ గురించి మంచి మాట్లాడేది, మోడీ గారి గురించి కూడా మంచి గుజరాత్ రానంత వరకు కేజ్రీవాల్ అంటే చెడగొట్టిండు ఢిల్లీని అని చెప్పి ఫీలింగ్ వచ్చేసింది ఢిల్లీ వాసులందరికీ. కాబట్టి నేను ఒకటే అనేది, ఇవాళ కేజ్రీవాల్ పార్టీ కనుక సరి అయిన విధంగా ఉంటే ఇవన్నీ చేయవలసిన అవసరం ఉండేది కాదు. వాళ్ళు చెప్పిన తీరు ఇప్పుడు కామ్ కెలియే ఓట్ దాల్తే అనుకుంటే అదే దీని మీద ఉండవలసి ఉండే. ఇవన్నీ ఎందుకు డైవర్షన్స్ వచ్చినాయి? రెండోది వారు చెప్పారు, ఇప్పుడు దేశంలో నేషనల్ క్యాపిటల్ అనేది కనుక సరిగా ఉండాలంటే నేషనల్లో గవర్నమెంట్ లో ఉన్న యొక్క పార్టీ కనుక ఉంటే చాలా దేశానికి రాజధానికి ఉపయోగం ఉంటుంది. అట్లనే బీజేపీ ఏమీ చేయలేదని కాదు. ఇప్పుడు అనేక బస్సులు కొన్ని అయితే ఇప్పుడు మీరు చెప్పిన థియరీ ప్రకారం ప్రేమేందర్ రెడ్డి గారు, మీరు చెప్పిన థియరీ ప్రకారం దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఏం చేద్దాం? రీజనల్ పార్టీస్ ఏం చేద్దాం? కాంగ్రెస్ పార్టీని ఏం చేద్దాం? ఇప్పుడు అది మేము అంటాము, ప్రజలు ఎట్లా తీర్పిస్తే దాన్ని అట్లా చేస్తాం. కానీ ముఖ్యంగా నేషనల్ క్యాపిటల్ లో మాత్రం ఉండడం అవసరం అనేది ఇవాళ ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకనంటే తప్పక అక్కడ ఉన్న పరిస్థితులలో నేషనల్ క్యాపిటల్ లో ఇప్పుడున్న దుస్థితి మారాలంటే ఇవాళ బీజేపీ వస్తే అక్కడ మార్పు వస్తుంది. పొల్యూషన్ విషయం కావచ్చు, యమునా నది యొక్క పొల్యూషన్ కావచ్చు, లేకపోతే సామాన్య ప్రజలకు అందుతున్న యొక్క సౌకర్యాల విషయంలో కావచ్చు, కరప్షన్ కావచ్చు,
ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం విషయంలో ఎవరు కూడా కరప్షన్ విషయంలో ఎత్తి చూపే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన చేస్తున్న మొదటి నుంచి కూడా ప్రయత్నం ఏంటంటే కరప్షన్ ఎరాడికేట్ చేయడానికే. ఇంతకుముందు గౌరీశంకర్ గారు అన్నారు ఢిల్లీ అంటే లాబియింగ్ సెంటర్స్ అని. కానీ మీరు ఎవరినైనా అడుగుతారు, మీరైనా జర్నలిస్టులు అందరికీ కూడా తెలుసు, వారికి తెలుసు, మీరు అనేక సంవత్సరాల నుంచి ఉన్నారు. ఢిల్లీలో అటువంటి లాబియింగ్ సంస్థలు చాలా మూసుకొని వెళ్ళిపోయినాయి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత. అయితే ఇంకా ఎక్కడైనా ఉండొచ్చు, నేను ఉండయి అనను, కానీ ఇంకా మారాలంటే ఇంకా ప్రయత్నం చేయాలి. మనుషుల్లో మార్పు రావాలి. కేవలం ప్రభుత్వం ఒక్కటే అన్ని చేయలేదు కాబట్టి మనుషులు కూడా మారుతున్నారు. ప్రభుత్వం చేస్తున్నది, చాలా మార్పు వస్తున్నది. ఢిల్లీలో సరైన మార్పు రావాలని వాళ్ళ ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి బీజేపీ కోటేశారు తప్పితే మరొకటి కాదు, ఇంకేదో చేయడం వల్ల కాదు అనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గౌరీశంకర్ గారు, పోల్ ఆఫ్ పోల్స్ చూస్తే కూడా ఎక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీకి పోటీనిచ్చే పరిస్థితుల్లో లేదు. ఒక్క సర్వే సంస్థ మాత్రమే ఒక మ్యాజిక్ ఫిగర్ దాటి ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చింది. సో ఏంటి ఫైనల్గా మీ అనాలిసిస్? ఖచ్చితంగా ఈసారి మరి కమలం అక్కడ వికసించబోతోందా దేశ రాజధానిలో? అంటే మనకి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూస్తే మాత్రం ఎడ్జ్ చూపిస్తుంది. డెఫినెట్లీ భారతీయ జనతా పార్టీ మీద ఎడ్జ్ అయితే ఉంది. అండ్ ఫైనల్లీ వీళ్ళ రిజల్ట్ ఫైనల్లీ కమ్ అవుట్ కదా అని కొంతసేపట్లో బయటకు వచ్చేసింది మనకి రిజల్ట్స్ ఎక్స్పెక్టేషన్. కానీ ఇట్ వాస్ ఎ టఫ్ ఫైట్, లేదు అని కాదు, బట్ స్టిల్ ఇట్స్ ఎ టఫ్ ఫైట్ అంటారా? అంటే స్టిల్ ఇట్స్ ఎ టఫ్ ఫైట్ మాత్రం మంచి ఫైట్ ఇచ్చారు, టఫ్ ఫైట్ ఇచ్చారు. కానీ ఎగ్జిట్ పోల్కి మించి ఏమన్నా సర్ప్రైజులు ఫిబ్రవరి 8న మనం డిస్కస్ చేసుకునే అవకాశం ఏమన్నా ఉంటుందని చెప్పలేము. డెఫినెట్లీ మనం 100% ఎగ్జిట్ పోల్ కూడా నమ్మలేము, ఎందుకంటే చాలా చోట్ల కూడా ఫెయిల్ అయింది. అంత మెజార్టీ ఇంతకుముందు ఎగ్జిట్ పోల్స్ సక్సెస్ఫుల్ గా వాళ్ళు ప్రిడిక్ట్ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ అని గెలిచారు వాళ్ళు. 15 and 20 మిస్ అవ్వాలి. అంటే మెజారిటీ సంస్థలు 2015, 2020లో ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ఫెయిల్ అవ్వలేదు ఆమ్ ఆద్మీ పార్టీ విషయంలో. మనకి సట్టా బజార్ ఉంది, సట్టా బజార్ అంటే ఈ బెట్టింగ్స్ వాళ్ళు, అవును, వాళ్ళైతే ఒక దగ్గర 32, 34 అని ఇచ్చారు. ఆ పల్లుడి సట్టా బజార్ 37, 39 అని ఇచ్చారు. వెరీ క్లోజ్ ఇచ్చారు, వెరీ క్లోజ్. ఒక దగ్గర ఏమో మన సట్టా బజార్ వాళ్ళకి బెట్టింగ్ డిఫరెంట్ ఉంటది. కాబట్టి వి జస్ట్ కాంట్ హోప్ ద బెస్ట్ పార్టీ విల్ విన్. రైట్. యమున గారు ఏం చెప్తారు మీరు ఫైనల్గా? ఇంకా కాన్ఫిడెన్స్ ఉంది, 8వ తారీఖు విజయోత్సవాలకి సిద్ధంగా ఉన్నామంటారా? డెఫినెట్లీ అండి, మేము అదే చెప్తున్నాము. 2015లో 67, 2020లో వచ్చినన్ని సీట్స్ కాకపోయినా ఒక 45 సీట్స్ అనేది మేము వస్తాయి కంపల్సరీ. గవర్నమెంట్ ఫామ్ ఏంటి ఆ 45కే స్టిక్ అయ్యారు మొదటి నుంచి మీరు? అంటే 45 అంటే మేము అక్కడ చేసిన అనాలిసిస్ కానీ అక్కడ మాకున్న మేము గ్రౌండ్ లో తిరిగి వచ్చినాం కాబట్టి నేను చెప్తున్నా ఒక నెంబర్ అటు ఇటు అవ్వచ్చు. అదేలేండి, అంటే బీజేపీకి ఒక ఆ లెక్క ప్రకారం మిగతా 20 సీట్లు బీజేపీకి వస్తాయా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరుస్తుందా లేదా? అండ్ మీ అంచనా ప్రకారం అవకాశాలు ఉన్నాయని అండి. ఏమండి? బీజేపీకి అవకాశాలు ఉన్నాయని మేము అనుకుంటున్నాం. గ్రౌండ్ లో ఇందిరా గారికి ఏం ఒక్క సీట్ కూడా ఇవ్వట్లేదా? 1 నుంచి 3 సీట్లు రావచ్చండి. అంటే ఎగ్జిట్ పోల్స్ ఎవరు కూడా 1 నుంచి 3 ఇవ్వలేదు, మీరు ఇచ్చారు 1 నుంచి 3 కాంగ్రెస్ పార్టీకి. ఒకళ్ళు ఇచ్చారు, ఒకళ్ళు ఇచ్చారు. 2 నుంచి 3 చాణక్య స్ట్రాటజీస్ ఇచ్చారు, మిగతా వాళ్ళు ఎవరు కూడా 3 నెంబర్ ఇవ్వలేదు. ఇంద్రశోభన్ గారు ఏంటి కనీసం డబల్ డిజిట్ కూడా ఎవరు ఇవ్వలేదు. ఎగ్జిట్ పోల్స్ సంగతి పక్కన పెట్టండి, రిజల్ట్ ఎగ్జిట్ పోల్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఎంత చిన్న చూపు చూశారు? ఇట్లా కాదు కదా, గ్రౌండ్ రియాలిటీని బట్టి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి కదా. ఏదో మా మెప్పు పొందడం కోసం ఎగ్జిట్ పోల్స్ ఇచ్చే సిచ్యువేషన్ ఉంటది కదా. బట్ కాకపోతే ఏంటి అని అంటే భారతీయ జనతా పార్టీ తను అనుకున్నది చేయాలనుకున్నది, 1 నేషన్ 1 పార్టీ ఈ దేశంలో ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. బట్ ఆ ప్రకారంగా ఎప్పుడూ కూడా ఈ దేశంలో ప్రజలు ఉండరన్నది వాళ్ళు గుర్తించాల్సి, ఎందుకంటే భిన్న సంస్కృతి ఉన్నటువంటి దేశం ఇది. సో అందరూ ఒకే రకంగా ఉండరు కదా. సో హిందుత్వ కాషాయానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ప్రజల విద్యా వైద్యానికి వాళ్ళ దృష్టిలో లేదన్నది ఇందాక అన్న మాటల్లోనే తేటతెల్లమైంది. సో బడ్జెట్ విషయానికి కూడా ఎలక్షన్ ఉన్నటువంటి రాష్ట్రాలకే ఎక్కువ బడ్జెట్ల కేటాయింపుల్లో వాళ్ళు ముందు నిలబడి ఉన్నారు. సో ఇవాళ అధికారాన్ని చాలా పర్ఫెక్ట్ గా రాజకీయాల కోసం అధికారం కోసం ఉపయోగించుకుంటున్న పార్టీ ఏదన్నా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ. బట్ కాంగ్రెస్ అల్టిమేట్ గా భారతీయ జనతా పార్టీ 1 సీటు నుంచి ఇవాళ అత్యధిక సీట్లు వచ్చి 3వసారి కూడా వాళ్ళ మార్కును కొనసాగిస్తూ వచ్చినారు. గుడ్డిలో మెల్లలాగా 3వసారి వచ్చారు. అది ఎప్పుడు శాశ్వతం కాదు కదా అధికారం అన్నది. సో డెఫినెట్ గా ఒక రోజు అది మార్పు అన్నది ప్రజలు కోరుకుంటారు.
అసలు దేశంలో ఈసారి మార్పు తెలిసి ఉండినట్లయితే వాళ్ళు చేసిన పనులు, వాళ్ళ తప్పులు, లూపులు అన్ని బయటపడేది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ 2 సార్లు చేస్తే 3వ సారికి పవర్ మారితే వాళ్ళు చేసిన తప్పులన్నీ బయటకు వచ్చినాయి. కాబట్టి ప్రజలు కూడా ఇది గమనించాలి. ఒక్కరికే కంటిన్యూగా పవర్ ఇవ్వడం ద్వారా కూడా వాళ్ళు చేసినటువంటి తప్పులు, నేనే రాజు, నేనే నియంత్రణ, నేనేం చెప్తే అది అలా అయితే ఢిల్లీ ప్రజలు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కరెక్టే అంటారా? ఎందుకంటే వరుసగా ఇప్పుడు ఆపే అవకాశం నేనేమంటున్నా అంటే 100% ఇప్పుడు కేజ్రీవాల్ చేశారు. ఆయన నమ్మినంత వరకు ప్రజలు నమ్మారు. ఒక జడ్జి కొడుకైనా, ఇంట్లో పనిచేసేవాడి కొడుకైనా ఒకటే బడికి పోవాలి, అన్ని ఉన్నటువంటి ఒక కార్పొరేట్ స్కూల్ లేనినంత గొప్పగా ఆయన చేశారు కేజ్రీవాల్ గారు. సో దానికి మనం మార్క్స్ 100%. కానీ మరి రాహుల్ గాంధీ విమర్శించారు కదా ఇందిర గారు, ఎన్నికల క్యాంపెయిన్ లో రాహుల్ గాంధీ విమర్శించారు కదా కేజ్రీవాల్ ని. ఈ విషయానికి వచ్చినప్పుడు ఆయన చాలా ఏమంటారు అప్రిషియేట్ చేశారు. ఢిల్లీలో చాలా బ్రహ్మాండంగా ఎడ్యుకేషన్ వైపు చేస్తున్న రాహుల్ గాంధీ గారు కితాబ్ ఇచ్చారు. ఆయన ఎక్కడ కూడా దాన్ని నెగిటివ్ పట్టలే. ఎందుకంటే చాలా బోలాగా ఉండేటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ. మంచి చేస్తే మంచి చెప్తాడు, చెడు చేస్తే చెడని మాట్లాడతారు. అంత బీజేపీతో రాజకీయంలో అలా కుదురుతుందా? కాదు, ఆయన చేసేది మోడీ గారితో, అమిత్ షాతో రాజకీయం. ఆయన బోలాగా మంచి చెడు అంటే ఎక్కడ కుదురుతుంది ప్రేమేందర్ రెడ్డి గారితో? సో ప్రజలకు అది నచ్చుతుంది. నిజాలు మాట్లాడితే ప్రజలకు నచ్చుతుంది. అబద్ధము కొద్దిసేపు కప్పిపుచ్చొచ్చు, కానీ ఏదో ఒక రోజు దాని యొక్క రియాలిటీ తేలుతుంది. 12 ఏళ్ల నుంచి మోడీ గారు అబద్ధాన్ని కప్పిపుచ్చగలరా? 12 ఏళ్ల నుంచి. రాహుల్ గాంధీ రైట్. ప్రేమేందర్ రెడ్డి గారు, మొత్తం మీద 2 పార్టీలు కలిపి మీకు చేతిలో పెట్టి ఇస్తున్నాయా అధికారాన్ని ఎంజాయ్ చేయమని ఢిల్లీలో? ప్రజలు బీజేపీకి అప్పచెప్పబోతున్నారు. ఎందుకంటే ఇందిరా శోభన్ గారికి కాంగ్రెస్ గురించే కాదు, వారికి ఆప్ గురించి కూడా తెలుసు. కాబట్టి ఆప్ ఏ విధంగా అయిందనేది తెలుసు వారికి, కాంగ్రెస్ ఏ విధంగా అయిందో తెలుసు, అన్ని తెలుసు. వారు వాస్తవమే చెప్తున్నారు. కాబట్టి ఈసారి తప్పక ప్రజలు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తున్నారు అక్కడ. ఎందుకంటే అక్కడ మార్పు కోరుతున్నారు. కాదు, మీకు ఏదో చెప్తున్నారు చూడండి. కాదు ప్రేమేందర్ రెడ్డి గారు, మీరు వినట్లేదు. దేశము మంచి రాజకీయాలు కోరుకుంటుందనా? రాజకీయాలు చేసిన రాజకీయాలు చేయండి. పరిపాలన పరంగా ప్రజల్ని ఒకే లైన్ లో అందరిని ఒకే రకంగా చూడండి. ఆ డివైడ్ అండ్ రూల్ పాలసీ తోటి దేశం నష్టపోతుంది. ఉన్నవాడు లేనివాడుగా రెండుగా విడిపోయే ప్రమాదం ఉన్నది. ఇది చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది మనకి. కాబట్టి మీకు అధికారం వచ్చింది, దాన్ని బ్రహ్మాండంగా వాడండి. అధికారాన్ని దేనికి వాడదా? ప్రజల బాగోగులకు వాడండి. పాలసీ చేయండి, హెల్త్ ఎడ్యుకేషన్ పాలసీ కింద తీసుకోండి. నేను ఒక్క నిమిషం టైం ఇవ్వండి. మీరు దేశం రెండుగా విడిపోయి, అరే కాంగ్రెస్ పార్టీ చేయబట్టే దేశం అధికారంలో ఉన్నప్పుడే దేశాన్ని విడగొట్టి భారతీయ జనతా పార్టీ దేశాన్ని కలిపి ఉంచుతున్నది. ఇవాళ ప్రపంచంలోనే భారతదేశాన్ని గొప్ప ఆర్థిక శక్తిగా బలమైన దేశంగా ముందుకు రైట్, చూద్దాం. రైట్, ఇందిర గారు, మీరు అన్నట్టుగా ఫిబ్రవరి 8న మరి బీజేపీ ఇవాళ ఎగ్జిట్ పోల్స్ ఒకవేళ రియల్గా నెంబర్ రిఫ్లెక్ట్ చేస్తే బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుంది ఢిల్లీలో. 25 ఏళ్ల తర్వాత మళ్ళీ తమ కళ నెరవేరుతుంది. 10 ఏళ్ల తర్వాత అధికారాన్ని కోల్పోతుంది ఆమ్ ఆద్మీ పార్టీ. సరే, కాంగ్రెస్ పార్టీ తర్వాత ఏం యాక్షన్ ప్లాన్ తీసుకుంటుంది, తర్వాత కేజ్రీవాల్ రాజకీయ భవిష్యత్తు ఏంటి?